ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అలా చిన్న విషయానికి ఏడుస్తే ఏమంటారో తెలుసా అందరూ? మనం చాలా వీక్ అని అంటారు. మనం వీక్ కాదు కదా, చాలా స్ట్రాంగ్ కదా. ఏది అడిగినా ఏది చెప్పినా నవ్వుతూ అడగాలి. ఓకేనా? ఈరోజు మరొక మంచి స్టోరీ చెప్తాను, శ్రద్ధగా వినాలి. ఓకేనా? చీమలు దూరని చిట్టడవిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది. ఆ నక్క మిగతా జంతువుల్ని మోసం చేస్తూ కాలం గడిపేది. మిగతా జంతువులన్నీ ఆ మోసాన్ని గ్రహించి ఆ నక్కకు ఏ ఆహారం దొరకకుండా చేస్తాయి. ఆ నక్క అప్పటి నుంచి ఆకులు అలమలు తింటూ బ్రతికేది. కొన్నాళ్ళకది చాలా బక్క చిక్కిపోయి నడవలేని పరిస్థితికి వస్తుంది. అటుగా వెళ్తున్న ఒక పిల్లి ఆ నక్క బావని చూసి, ఏమైంది నక్క బావా, ఎందుకు ఇలా బక్క చిక్కిపోయావని అడుగుతుంది. ఆ నక్క ఆ పిల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తే గుట్టు చప్పుడు కాకుండా కడుపు నిండా తిని వద్దామని అంటుంది. ఆ పిల్లితో వెళ్తుంది ఆ నక్క. వెళ్ళి కడుపు నిండా తిన్నాక ఆ పిల్లిని ఆ ఇంటి వారికి పట్టించాలనే ఉద్దేశంతో గట్టిగా ఊల పెడుతుంది. అప్పుడు ఆ ఇంటివారు వచ్చి వాటిని బంధించాలనుకునే లోపు పక్కనే ఉన్న కిటికీలోంచి దూకి తన ప్రాణాల్ని కాపాడుకుంటుంది పిల్లి. పుష్టిగా కడుపు నిండా తిన్న ఆ నక్క పరుగులు పెట్టలేక ఆ ఇంటివారి చేతిలో చావు దెబ్బలు తింటుంది. విన్నారా పిల్లలు? మంచివారికి చెడు చేయాలి అని అనుకుంటే మనకు చెడే జరుగుతుంది. అందుకే ఎవరికి చెడు చేయకూడదు. విన్నారు కదా? నచ్చిందా ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి స్టోరీస్ ఇంకా వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.